శత్రువు గురించి తెలియకపోతే యుద్ధ వ్యూహాలు వేయలేం, యుద్ధం ఎలా చేయాలో తెలియదు. కాబట్టి దేవుడు మన ద్వారా యుద్ధం చేయబోతున్నాడు శత్రువు మీద. కాబట్టి శత్రువు యొక్క పన్నాగాలు ఎలా ఉంటాయంటే, శత్రువు ఎప్పుడైనా ఎక్కడికైనా రావచ్చు. నీలోకి రావచ్చు, నీ కుటుంబంలోకి రావచ్చు, సంఘంలోకి రావచ్చు, సముద్రంలోకి రావచ్చు. ఎక్కడికైనా వచ్చి నిన్ను అతలాకుతలం చేసి నిన్ను భయపెట్టగలదు. నీ ప్రాణం తీసుకోలేదు కానీ నిన్ను భయపెట్టగలదు. అదే పరిస్థితి యోబుకు వచ్చింది. పాపం భయంకరమైన శ్రమలు వచ్చినాయి, భయంకరమైనటువంటి వేదన వచ్చింది, ఎవ్వరికి చెప్పుకోలేటువంటి రోగం వచ్చింది, పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతరించిపోయింది, చాలా భయంకరమైన పరిస్థితులకు నెట్టవేయబడ్డాడు యోబు గారు. ఆ విషయాలన్నీ మీకు తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఈ దేవుడు యోబును ఓదార్చాడు. కొన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి కూడా దేవుడికి జ్ఞానం లేదేమో, దేవుడు నాకు ఎందుకు ఇలాగా చేశాడు, దేవుని యొక్క జ్ఞానం పరిమితమైనదేమో అని అనేక సందర్భాల్లో యోబు గ్రంథంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, సమస్తాన్ని ఎరిగినవాడు. యోబుకు కలిగినటువంటి ప్రతి శ్రమని ఆయన పరలోకం నుండి పరిశీలిస్తూ ఉన్నాడు, చూస్తున్నాడు. చూస్తూ 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 ఉన్నప్పుడు యోబుకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. తన సొంత భార్య కూడా దేవుణ్ణి దూషించి మరణము కమ్మని పలికింది. యోబు అంటున్నాడు, నేను దేవుని కోసం శ్రమ అనుభవించడానికి తగనా? అదే క్రైస్తవ్యానికి దేవుడు ఇచ్చేటువంటి ఒక గొప్ప సందేశం. ఆయన సిలువేసినప్పుడు కూడా ఎప్పుడూ కోపడలేదు సిలువేసిన వాళ్ళ మీద. ఆయన సిలువేస్తుంటే ఆనందంతో భరించాడు ఆయన. కానీ మందిరంలో వ్యాపారం చేస్తుంటే కోపడ్డాడు. మందిరంలో వ్యాపారం అంటే తన తండ్రిని, తన దేవుణ్ణి, తను ఆరాధిస్తున్నటువంటి దేవుణ్ణి ఏదన్నంటే కోపడ్డాడు. కానీ తను వ్యక్తిగతంగా తను అన్నప్పుడు ఏమీ కోపడలేదు. క్రైస్తవ జీవితంలో మనం కూడా మనల్ని ఎవరేమన్నా మనం బాధపడకూడదు. మనల్ని మాటలతో పొడుస్తున్నా మనం బాధపడకూడదు. శరీరం అనారోగ్యానికి గురయ్యి సహకరించకుండా భయంకరమైన వ్యాధులకు గురయ్యి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా మనం బాధపడకూడదు. ఆయన నామాన్ని స్తుతిస్తూ ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. ప్రభువా నువ్వు ఉన్నావు, నాకు చాలు, ఈ శ్రమని తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని దయచేయమని ప్రార్థన చేయాలి. శ్రమలు రావు, శ్రమలు లేవు అని ఎవరైనా నీకు చెప్పారంటే అది నకిలీ బోధ. శ్రమలు రావు, శ్రమలు లేవు అని నీకు ఎవరైనా చెప్పారంటే అది నకిలీ బోధ. వెళ్ళిపోతున్నారు. శ్రమలు రావు, శ్రమలు లేవు అనే చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దేవుడు అలా చెప్పలేదు కదమ్మా. దేవుడు చెప్పని సంగతులు నేనెందుకు చెప్పాలి? నాకు అవసరమా? నువ్వు నిజముగా దేవుని యందు విశ్వాసం ఉంచి మందిరానికి వస్తే కనుక దేవుని గురించి ముందు తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకోకుండా కేవలం నీ గురించి మాత్రమే నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎప్పటికీ దేవుణ్ణి తెలుసుకోలేవు. ఈవేళ నుండి రేపు పేలిపోయే నీటి బుడగ లాంటిది మన జీవితం. నువ్వు చదువుకున్నటువంటి పాండిత్యము కానీ, నీ డిగ్రీలు కానీ, నీ ఆస్తి సంపదలు కానీ, నీ బంగారము కానీ, నీ వెండి కానీ, నీ బంధువులు కానీ, నీ కులం కానీ ఏది ఆయన దగ్గర పనికిరాదు. సాగిలపడి పరిశుద్ధమైన అలంకారములు ధరించుకుని యెహోవా ఎదుట నమస్కారము చేయడి. నమస్కారం చేయి. ఇక్కడ అది ఆరాధన.
సాగిలు పడిపో దేవుని ముందు. నీ హృదయంలో ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా సాగిలు పడిపోవాలి, ఆయనకు నమస్కారం చేయాలి. నీ హృదయంలో ఉన్నటువంటి అన్ని విషయాలు పక్కన పెట్టేయి. అది ఏదైనప్పటికి కూడా ఏదీ పనికిరాదు అని ప్రభు మాట్లాడుతున్నాడు నీతోటి. ఎవరితో పోలుస్తారు ఆయన్ని మీరు? దేవుణ్ణి ఎవరితో పోలుస్తారమ్మా? దేవుణ్ణి ఎవరితోనూ పోల్చలేం. ఆకాశంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆయన. ఆ దేవుడు, అంత మహిమగల దేవుడు నీ జీవితంలోనే కాదు అందరి జీవితాలు అద్భుతాలు చేసేసాడు. సోయాను క్షేత్రంలో అద్భుతాలు చేశాడు ఆయన. బానిసత్వం నుంచి విడిపించాడు ఆయన. అరణ్యములో మన్నాను కురిపించాడు. అన్నీ చేశాడు. అరణ్య మార్గంలో ఉన్నప్పుడు కూడా నడిపించాడు వాళ్ళని, ఇశ్రాయేలీయుల్ని. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో నిన్ను కూడా నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. జగత్ పునాది వేయబడక ముందే నీ గురించి ఆయనకు తెలుసు. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కడవే ఉంటావు అంటే నీలాంటి వాళ్ళు మరొకరు ఉండరు. ఒక తల్లి యొక్క ఆధార్ కార్డు, పిల్ల యొక్క ఆధార్ కార్డు ఒకటి కాదు. ఒక తల్లి కళ్ళు, తన కన్న పిల్ల తల్లి, తన కన్న పిల్ల చిన్నపిల్ల కళ్ళు ఒకటి కాదు. ఈవిడ కళ్ళు వేరు, ఆవిడ కళ్ళు వేరు. తల్లి వేలుముద్రలు వేరు, పిల్ల వేలుముద్ర వేరు. మరి పిల్ల వేలుముద్రలు తల్లిలోంచే వచ్చినాయి కదా. అంటే ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క రకంగా ప్రత్యేకమైన రీతిలో తయారు చేస్తున్నాడు ఆయన. అది గుర్తించి ముందు ఆయన రాజ్య విస్తరణ కోసం మానవులను పుట్టిస్తున్నాడు ఆయన. మానవుల కోసం ఆయన ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అదే దేవుని రాజ్యం. దేవుని రాజ్య విస్తరణలో మనం ఉన్నాం. దేవుని రాజ్యం అనేది ఒకటి ఉందని, దేవుని రాజ్యానికి మన వారసులం కావాలని ఆయన కోరుకుంటున్నాడు. అయితే ఆయనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆయన శత్రువే మన శత్రువు, అదే అపవాది. అలాంటి అపవాదిని తన సిలువలో మరణము ద్వారా మరణాన్ని జయించాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి సాతానుని మనం కూడా జయించగలం. చాలామంది ఏమనుకుంటారంటే, మనం మానవులం కదండి, నీతిగా ఉండగలమా, నిజాయితీగా ఉండగలమా, దేవునికి ఇష్టంగా ఉండగలమా, పాపం చేయకుండా ఉండగలమా, ఎక్కడైనా తప్పిపోతాం కదండి అని సమర్థించుకుని తప్పు చేస్తూ ఉంటాం మనం. ఇదంతా కూడా అపవాది పెట్టినటువంటి ఆలోచన. నేను నీతిగా ఉండగలను, నేను తప్పు చేయకుండా ఉండగలను, నేను పాపాన్ని విసర్జించగలను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, అవినీతికి పాల్పడను, దేవుని కోసం నిలబడతాను, అవసరమైతే ప్రాణమిస్తాను, దేవుడి కంటే నా భర్త, నా భార్య, నా పిల్లలు, నా సంసారం, నా ఆస్తి, నా భోగభాగ్యాలు, నా సిరి సంపదలు, నా వెండి బంగారాలు ఎక్కువ కాదు అనేటువంటి ఆలోచన నీకు వచ్చిందంటే నువ్వు దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నావని అర్థం. దేవుణ్ణి తెలుసుకుంటూ ఉన్నావని అర్థం. దీనికి విరుద్ధంగా నువ్వు ఆలోచన చేసి నేను దేవుణ్ణి తెలుసుకోలేను, దేవుడు నాకు ప్రత్యక్షం అవడు, దేవుడు నాకు ఇంకా కనపడ్డు, దేవుడు నా వ్యాధిని బాగు చేయడు, దేవుడు నాకు ఇంకా ఇల్లు ఇవ్వడు, దేవుడు నాకు ఏ విధమైన సహాయం చేయలేడు, ఎంత ప్రార్థన చేసినా నాకు ఫలితం ఏముంది అని నువ్వు అనుకున్నావంటే నీలోకి సాతాను వస్తూ ఉన్నాడని అర్థం. కాబట్టి నువ్వు సాతాను యొక్క వ్యూహాలు తెలుసుకోవాలి. సాతాను యొక్క వ్యూహం ఏంటంటే నిన్ను విచారంలోకి తీసుకెళ్తుంది. సాతాను యొక్క వ్యూహం ఏంటంటే నిన్ను బలహీనరాలను చేస్తుంది. సాతాను యొక్క వ్యూహం ఏంటంటే నీలో భయాన్ని పుట్టిస్తుంది. నీకు సమస్తమైనటువంటి చింత, వేదన, దుఃఖము కలుగు చేస్తుంది. కారణం ఏంటంటే ఈ భూమి మీద సాతాను ఈలుతున్నాడు. ఇలాంటి పరిస్థితులు కూడా యోబుకి ఎదురైనవి. యోబుకి ఎదురైనటువంటి ఈ పరిస్థితుల నుంచి యోబు తట్టుకోగలిగాడు. కొన్నిసార్లు పొరపాటు పడ్డాడు.
అయ్యో దేవుడు ఏంటి ఇలా చేశాడు, నాకు నా జీవితం ఇలాగ అయిపోయింది, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలాగ అయిపోయింది అని దేవుడిని కూడా కొంచెం ఆయన అవిశ్వాసంతో మాట్లాడాడు. ఒకసారి చూడండి, యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియో నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయువీడు ఎవడు? అలాగున వివేచన లేనివాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. యోబు ఏమంటున్నాడు చూసారమ్మా? నీ సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను తెలుసుకుంటాను. ఇప్పుడు తెలుసుకున్నాడు యోబు గారు. ఆయన మహత్యాన్ని గుర్తించాడు 42వ అధ్యాయంలో. సమస్త క్రియలు చేయగలడు, ఆయన ఉద్దేశించింది ఏమీ కూడా నిష్ఫలము కానేరదు. అంటే ఆయన నీ జీవితంలో వచ్చిన తర్వాత నీకు కలిగిన ప్రతి శ్రమ కూడా నీకు మేలుకరంగా మారుస్తాడని అర్థం. ఇక్కడ నీకు కలిగిన ప్రతి శ్రమ కూడా, అది ఏదైనప్పుడు కూడా నీకు మేలుకరంగా మారుస్తాడు అని యోబు జీవితం ద్వారా నువ్వు తెలుసుకోవాలి. ఏ శ్రమ వచ్చినా సరే నువ్వేమనుకోవాలంటే ఇది నాకు మేలుకరంగా మార్చబోతున్నాడు దేవుడు. ఎంత శ్రమ వచ్చినా కానీ ఇది నాకు మేలుకరంగా మార్చిపోతున్నాడు. యోబు గ్రహించి చెప్తున్నాడు ఒక మాట, వివేచన లేనివాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడితిని. నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడితిని. దేవుడికి ఇష్టమైనటువంటి భక్తుడు, అలాంటి వాడు ఎవరూ లేడని దేవుని చేత స్టేట్మెంట్ పొందినవాడు యోబు అంటున్నాడు, నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడుతాను. యోబు కూడా మానవుడే, తన బుద్ధికి మించిన సంగతులు మాట్లాడాడు. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియచెప్పుము. వినికిడి చేత నిన్ను గుర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపపడుచున్నాను. ఎంత తగ్గింపు జీవితం ఉంటే దేవునికి అంత ఇష్టం. ఎంత తగ్గించుకుంటే అంత ఇష్టం దేవుడికి. మొత్తం బైబిల్ అంతట్లో దేవుడు చెప్పింది ఒకటే, తగ్గించుకో. దీనత్వము దీనత్వము దీనత్వము, విధేయత విధేయత విధేయత. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదురవుతున్న సంఘటనలు కానీ, ఎదురవుతున్న సవాళ్ళు కానీ, ఎదురవుతున్న అనారోగ్యాలు కానీ ఏది కూడా నువ్వు భయపడొద్దని చెప్తున్నాడు. మెళకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. నువ్వు చేయగలిగింది ఒకటే, మోకరించి ప్రార్థన చేయాలి. బ్రదర్ ఏసన్న గారిని ఒక ఆయన చెప్తున్నాడు ఒకసారి, ఏయ్ ఏం చేస్తావు చేసుకో అన్నాడు అనుకో. ఏసన్న గారు గదిలోకి వెళ్ళి మోకరిస్తాడంట. ఏయ్ నువ్వేం చేసుకుంటావు చేసుకో అంటే ఆయనతో దెబ్బలాడ్డంట. గదిలో మోకరించి ప్రభువుకి చెప్తాడంట. అది భక్తి అంటే. గదిలోనికి వెళ్ళిపోవాలి నువ్వు ఎవరైనా ఏదన్నా అంటే, గదిలోనికి వెళ్ళిపోవాలి నువ్వు ముందు వెంటనే. నిన్నెవరైనా దూషించినప్పుడు, నేనేమో హింసించినప్పుడు, నిన్నెవరైనా బాధ పెట్టినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు గదిలోనికి వెళ్ళిపో, తలిపేయి. రహస్యంగా ఉన్న దేవుని దగ్గర నువ్వు మొరపెట్టు. యుద్ధము యెహోవాదే, నీ తరపున ఆయన యుద్ధం చేస్తాడు. తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నిన్ను అనేకమైన మాటలు అంటున్నారు. నువ్వు వారితో పాటు నువ్వు సమానంగా మాట్లాడొద్దు దయచేసి. గదిలోకి వెళ్ళిపో, కన్నీరు కార్చు, ప్రార్థన చెయ్యి. సమయం వస్తుంది, నిన్ను దూషించిన నోరు
ఒకరోజు మూతబడిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. నేను దూషించిన నోరు మూతబడిపోద్ది. ఇది దేవుడు చెప్తున్న మాట. కాబట్టి అసామాన్యమైనటువంటి దేవుడు మన దేవుడు. తక్కువగా అంచనా వేయకు. నాకేదో ఇస్తాడని ఇక్కడికి రావద్దు. దేవుడు నాకు ఇవ్వవలసిందంతా నీకు ఇచ్చేశాడు. ఇంకనూ నీకు అవసరమైనవన్నీ ఇస్తాడు. ఆయనకి తెలిసి ఏమి ఇవ్వాలో. మత్తయి సువార్తలో అంటాడు, ఏమంటాడంటే, మీకు కావాలని తెలుసు కదా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని అన్యజనులు విచారిస్తారట. క్రైస్తవులు కాదు విచారించేది, అన్యజనులు, క్రైస్తవేతరులు విచారిస్తారు. క్రైస్తవులు ఏమి వెతకాలంటే దేవుని రాజ్యముని వెతకాలి. దేవుని రాజ్యాన్ని వెతకడానికి నువ్వు రావాలి. దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు రావాలి. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శౌర్యాన్ని, దేవుని యొక్క మహిమను అనుభవించడానికి నువ్వు రావాలి ఆరాధనకి. ఇది ఆరాధన సమయం. ఆయన ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమని చెప్తున్నాడు ఆయన. అక్కడ ఎంతమంది ఉన్నారనే దాని మీద నీ భక్తి ఆధారపడదు. ఎంతమంది సంఘానికి వస్తున్నారు అనే దాని మీద నీ భక్తి లేదు. అది నీకు సంబంధం లేని విషయం. నువ్వు ఆలోచించకూడని విషయం అది. ఊర్లో ఎన్ని సంఘాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలకి ఎంతమంది వస్తున్నారో అనే విషయం మనకు సంబంధం లేదు. అది సాతాను పెట్టేటువంటి ఒక బలహీనమైనటువంటి ఒక ఆలోచన. నువ్వు దేవునికి ఎంతవరకు విధేయతగా ఉంటున్నావు, నువ్వు దేవునికి ఎంతవరకు ఇష్టంగా ఉంటున్నావు, నీతో దేవుని సహవాసం ఎలా ఉంది అనే విషయాన్ని మాత్రమే నువ్వు పరిశీలించుకుని తీరాలి ఈ రోజున. కాబట్టి అంటున్నాడు ఆయన, నీవు నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడుచున్నాను అంటున్నాడు ఆయన. పశ్చాత్తాప హృదయం లేనటువంటి హృదయం దేవునికి అక్కర్లేదు. ప్రధానమైన మెట్టు ఏంటంటే దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలి ముందు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాప పడితే ఇంకా దేవునిలో ఎదగాలి, ఇంకా శిశువులే ఉండకూడదు, ఇంకా అస్తమానం ఇదే పునాది వేసుకోకూడదు. మారు మనసు బాప్తిస్మము ఇదే పునాది మీద ఉండకూడదు. సంపూర్ణ సిద్ధి పొందుటకు సాగిపోవాలని చెప్తున్నాడు దేవుడు. ఏమిటి సంపూర్ణ సిద్ధి అంటే? సిద్ధి అనే మాటకి అర్థం ఎవరికి తెలియదు. సంపూర్ణ సిద్ధి అంటే దేవునితో సహవాసం చేయటం, దేవునితో మాట్లాడటం, దేవుడు చేసిన కార్యాలు చేయటం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సంపూర్ణ సిద్ధి పొందినవాడు. ఆయన దేవునితో సహవాసం చేశాడు, దేవునితో నడిచాడు, దేవునితో ఉన్నాడు, దేవుడు పంపిస్తేనే ఇక్కడికి వచ్చాడు, లేవదీశాడు. కారణం ఏంటంటే మన తండ్రి పునరుద్ధానపు శక్తి కలవాడు. ఈ పునరుద్ధానపు శక్తిని కనుక నువ్వు అనుభవించకపోతే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నట్టు కాదు. ఈ పునరుద్ధానపు అనుభవంలోకి నువ్వు వెళ్ళి తీరాలి. శత్రువు ఎవరిని మిరింగుతున్నా అని చూస్తున్నాడు. ఇంకా సుమారు 15 రోజుల సమయం ఉంది మనకి ఈ సంవత్సరం. ఈ 15 రోజుల్లో ఎవరిని మిరింగుతున్నా అని చూస్తున్నాడు. ఈ 15 రోజుల్లో ఎవరినైనా మింగొచ్చు. దేవుడు నీ పట్ల అపారమైన ప్రేమను కుమరించి నిన్నెంకనో ఉంచాడంటే నువ్వు దేవుడిని తెలుసుకోవాలని ఆయన యొక్క ఉద్దేశం. నువ్వు దేవుడిని కనుక ఖచ్చితంగా తెలుసుకోకపోతే నువ్వు ఏ విధంగానూ కూడా నువ్వు ఆయన యొక్క కృపకి పాత్రుడు కాలేవు అనే విషయాన్ని నీకు మరోసారి చెప్తున్నాను. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? చాలు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసినవాడెవడు అని ప్రభువు యోబుతో అడుగుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు? అప్పుడు ఈ భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని యోబు యొక్క అజ్ఞానాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు సామాన్యమైన దేవుడైతే కాదు.
కాబట్టి ఆయన గురించి మనం పాటలు పాడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన శక్తిమంతుడనే విషయాన్ని మనం గుర్తించాలి. ఆయన శక్తిని ఎంత మాత్రమో తక్కువ చేయకూడదు. ఒక భక్తుడు అంటాడు, ఈ ప్రపంచం అంతా కూడా నాస్తికులైపోయి, అంటే దేవుడు లేడు అనుకుని, ఈ ప్రపంచం అంతా కూడా గుడ్డుదైపోయి, దేవుడిని మర్చిపోయి, దేవుడు అంటే మాకు తెలియదు అని ఒకవేళ ఎవరైనా దేవుని విడిచిపెడితే దేవుని మహిమ 1% కూడా తగ్గదంట. కారణం ఏంటంటే ఆయన చేసిన సృష్టి ఆయన్ని మహింపరుస్తుంది. ఏంటి ఆయన చేసిన సృష్టి అంటే, ఆకాశములు ఆయన స్తుతిస్తాయి, సూర్యచంద్రులు ఆయన స్తుతిస్తాయి, జంతువులు ఆయనకు లోబడతాయి, పక్షులు ఆయనకు లోబడతాయి. యోబు అంటున్నాడు, ఇంటికి వెళ్ళాక చదవండి, చాలా విషయాలు ఉన్నాయి. పక్షిరాజుని ఆకాశంలోకి వెళ్ళమని చెప్తాడంట దేవుడు. వెళ్తుందంట. నువ్వు చెప్తే వెళ్తుందా పక్షిరాజుని? చెప్పు పక్షిరాజుకి. పక్షిరాజుని ఆకాశంలోకి వెళ్ళమని చెప్తాడంట దేవుడు. దేవుడు సింహానికి చెప్తాడంట నోరు మీయమని. నోరు మోస్తుంది. నువ్వు చెప్పు సింహానికి నోరు మీయమని, నిన్ను మూసేద్ది సింహం. ఆయన శక్తిని గ్రహించండి చాలు. ఆయన శక్తిని గ్రహిస్తే నువ్వు ఆరాధించకుండా ఉండలేవు ఆయన్ని. ఆయన మహాత్యాన్ని నువ్వు గ్రహిస్తే ఎంత దూరం నుంచి అయినా ఆరాధనకు వస్తావు. నువ్వు ఆరాధనలో లేకుండా ఉండలేవు. నువ్వెవరవు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ బ్రతుకుతున్నావంటే నీ బ్రతికి ఎక్కడది, ఈరోజు నీ స్థితిలో జీవించున్నావంటే ఎక్కడది, కరోనాలో చనిపోయిన వారికంటే నువ్వు గొప్పవాడు కాదా, రోడ్డు మీద వేరే యాక్సిడెంట్లు అయిపోయినాయి చాలా, వాళ్ళకంటే నువ్వు గొప్పవాడు కాదా, ఎంతోమంది నిన్న సాయంత్రమే చనిపోయారు, వాళ్ళకంటే నువ్వు గొప్పదానివి కాదా, నిన్న సాయంత్రమే వెళ్ళిపోయారు చాలామంది, పేపర్లో చూస్తున్నాం. ఈరోజు ఈ సమయం నీకు ఇచ్చాడంటే నువ్వు దేవుణ్ణి ఆరాధించి తీరాలి. దేవుణ్ణి ఆరాధించకుండా నువ్వు ఏదో ఆలోచన కలిగి దేవుడు నాకు ఏదో ఇస్తాడనే ఆలోచనతో నువ్వు ఇక్కడికి రావద్దు. దేవుడు ఇవ్వవలసింది ఇస్తాడు. ఇవ్వవలసిన సమయంలో నీకు ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు తీసుకో, దాన్ని అనుభవించు. దేవుడి నుంచి నువ్వేం కోరుకోవాలి? ఆయన కృపను కోరుకో. పరలోకమందు మీకు ధనము సంపాదించుకోండి అన్నాడు. భూమి మీద కాదు ధనం సంపాదించుకోవటం, పరలోకమందు ధనము సంపాదించుకోండి అన్నాడు. అది శాశ్వతమైన ధనం. అలాంటి అద్భుతమైనటువంటి ఆరాధనకు మనం వచ్చాం కాబట్టి దేవుడు నిన్ను ఆరాధనలోకి నడిపిస్తాడు. ప్రతి ఒక్కరూ ఆరాధించండి, దేవుని స్తుతించండి. ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని కూడా ఆ దేవదూతలు ఏ విధంగా అయితే జయధ్వనులు చేసినప్పుడు ఆనందించాడో అలాగ ఆనందించండి. అందుకని ఆయన చెప్తున్నాడు, దానికి మూలరాతిని వేసిన వాడు ఎవడో ఆయనే. ఆయన గొప్పతనాన్ని ఎట్టి పరిస్థితులు తక్కువగా అంచనా వేయకండి. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, నువ్వు పండితుడివైనా పామరుడివైనా, నువ్వు జ్ఞానివైనా అజ్ఞానివైనా, కొంతమంది అనుకుంటారంట. చూడండి, లాస్ట్గా ఒక మాట చెప్తాను. 37వ అధ్యాయము 24వ వచనం, యోబు గ్రంథము 37వ అధ్యాయము 24వ వచనం. తాము జ్ఞానులు అనుకుని వారికి ఏమాత్రమును లక్ష్య పెట్టాడు. తాము జ్ఞానులము అనుకుని వారిని ఆయన ఏమాత్రమునో లక్ష్య పెట్టడు. మళ్ళీ చదువుతున్నాను, కొంతమంది వింటలేదు. తాము జ్ఞానులము అనుకుని వారిని ఆయన ఏమాత్రమునో లక్ష్య పెట్టడు. నేనే జ్ఞానము గలవాణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నాకన్నా గొప్పవాడు లేడు అని అనుకుంటే ఆయన ఏమి లక్ష్య పెట్టడు. ఆయన దగ్గర సాగిలి పడిపోవాలి. ఆయన దగ్గర హృదయపు అంతర్భాగాన్ని తెరవాలి. నీ కీర్తి, నీ సంపద, నీ భోగభాగ్యాలు, నీ వెండి బంగారాలు పక్కన పెట్టు. నీ చదువు, నీ వ్యాపారం, నీ శక్తి, నీ సంపద, నీ బలము ఏం అక్కర్లేదు దేనికి. ఆయన దగ్గర ఇలా సాగిలి పడిపో, తల ఉంచు, ఆరాధించు. నిన్ను ఎలా ఘనపరచాలో అలా ఘనపరుస్తాడు. నిన్ను ఎలా హెచ్చించాలో అలా హెచ్చిస్తాడు. నిన్ను ఏ విధంగా తీసుకువెళ్ళాలో ఆ విధంగా తీసుకెళ్తాడు. చీకటిలో ఉన్నటువంటి నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చేస్తాడు. నా జీవితానికి ఇంకా శూన్యమైపోయింది, ఇంకా బ్రతుకు భారం అయిపోయింది, ఇంకా నా జీవితంలో ఏమీ లేదు, ఇంకా నేను అయిపోయింది నా బ్రతుకు అన్న వాళ్ళని తీసుకొస్తాడు. శాంసన్ అలా తీసుకొచ్చాడు. మహాబలవంతుడు శాంసన్ చివరి క్షణంలో తప్పు తెలుసుకున్నాడు.
తల వంచాడు. ప్రభువా నాకు శక్తి ఇమ్మన్నాడు. ఆయన బలం ఆయన మీదకి వచ్చింది. ఆ దాగోను గుడి మొత్తం పడిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. దాగోను గుడి మొత్తం పడిపోయింది. చనిపోయే ముందు కూడా నీకు అద్భుతం చేసి మహత్తును చూపించగల మహాదేవుడు మన దేవుడు. దేవుని చిత్తమైతే ఉన్నాం. ఈ ఆరాధనలో మీరందరూ ముందుకు వెళ్ళండి, బలపడదాం, ముందుకు వెళదాం. దేవుని నామానికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు.